విశాఖలో అది ఆసక్తికరమైన గ్లాస్ బ్రిడ్జ్ రాబోతా ఉంది. అది దేశంలోనే అతి పెద్దది. అది జగన్ గారి టైంలోనే ఆరంభమైందని సోషల్ మీడియాలో వచ్చిన కథనం. అలాగే అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్తున్నారు, అయ్యా మీరు 10 లక్షల క్యూసెక్కుల వాటర్ వెళ్ళింది తట్టుకుంది కదా, దాన్ని బాగు చేయించండి, రైతులకు ఉపయోగపడేలాగా ఎందుకు చేయించట్లేదని ప్రశ్నించారు. అలాగే అవినీతి జరిగిందని ఎక్కడ ఘోష్ కమిటీ రిపోర్ట్లో చెప్పలేదని ఇరిగేషన్ నిపుణులు అలాగే టీఆర్ఎస్ నేత వి ప్రకాష్ గారు వ్యాఖ్యానించారు. వరద నష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తూ చెప్పారు. తెలంగాణలో వరద నష్టానికి గాను సాయంగా 16,732 కోట్లు ఇవ్వాలని కోరారు. ఓయూ 53వ ర్యాంకు, జేఎన్టీయూ 94వ ర్యాంకు. రైతన్న కన్నెర్ర యూరియా కొరత తెలంగాణలో సైతం. ఇక్కడ కనీసం ఒప్పుకుంటున్నారు, లేదంటే ఏదో ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు గారి లాగా బూతులు తిట్టట్లా, సోషల్ మీడియాలని వైసీపీ అని ఇంకోళ్ళని తిట్టట్లా, అంతవరకు కొంత బెటరే. ఇక ఈరోజు టీచర్స్ డే కూడా అందరికీ అభినందనలు చెబుతాం. ఇక ఏపీ వార్తల్లోకి వెళ్తే ఆరోగ్యం హరి, అటు ప్రజారోగ్యం ఇటు వైద్య కళాశాలలు ఇక ప్రైవేట్ చేతుల్లోకి. దేశ చరిత్రలో తొలిసారిగా ఏకంగా 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ. సో ప్రైవేట్ వాళ్ళకి సంపద బాగానే సృష్టిస్తున్నారా అంటూ వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. అలాగే అందరికీ ఆరోగ్య బీమా అంటూ వీళ్ళు దీన్ని ఆరోగ్యశ్రీ బదులు అందరికీ ఆరోగ్య బీమా అంటున్నారు. మరి అది ఎట్లా చేస్తారు ఏంటి అనేది, పేదలకు 25 లక్షల వరకు ఉచిత విద్యం, దారిద్ర్య దిగువనున్న వారికి 2.5 లక్షల వరకు ఎగువనున్న వారికి దారిద్ర్య రేఖ ఎగువనున్న వారికి 2.5 లక్షల వరకు వైద్య బీమా అని చెప్పారు. అప్పట్లో జగన్ గారు అందరికీ ఒకే తరహా ఆరోగ్యశ్రీ ఇచ్చారు. కానీ మరి ఇప్పుడు వీళ్ళు దీని పరిణామం ఎట్లా ఉంటుంది, ఆరోగ్యశ్రీకి ఉరేస్తారనేది వైసీపీ వైపు నుంచి వస్తున్న వ్యాఖ్య. మరి ఏమవుతుందో చూద్దాం. అలాగే అందరికీ ఆరోగ్యం వస్తేనే వీళ్ళు కూడా రాస్తున్నారు ఎల్లో మీడియా. ఇక జిఎస్టీ వల్ల ఆదాయం తగ్గుద్దని రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. తురకపాలెంలో కునుకు కరువు, మొద్దు నిద్రతో సర్కారు దరువు. రాజధాని కోతవేటు దూరంలో 5 నెలలుగా మరణ మృదంగం. ఏకంగా 45 మంది మృత్యువాత పడిన చోద్యం చూస్తున్న ప్రభుత్వం. అక్కడ సురక్షిత మంచినీరు దొరకని ఈ గ్రామంలో తురకపాలెంలో 5 బెల్ట్ షాపులు ఉన్నాయటండి. అది విషయం. నిన్న అంబటి రాంబాబు గారు వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ అంతటినీ అబ్జర్వ్ చేసి వాళ్ళ డిమాండ్లు ఏవి చెప్పారు. ఈ నేర చరిత్రలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ అటండి. దానికి సంబంధించిన వార్త ప్రముఖంగా ఏడీఆర్ వాళ్ళ రిపోర్ట్ని సాక్షి ప్రముఖంగా ఇచ్చింది. లేన్ లిక్కర్ స్కామ్లో రోజుకో కట్టు కదా. లోకేష్కు భీమ్ సంస్థ డైరెక్టర్ ప్రద్యుమ్న అత్యంత సన్నిహితులు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్య. దీన్ని కప్పిపుచ్చి సజ్జల భార్గవపై ఈనాడు తప్పుడు కథనం రాసిందని నిజంగానే రోజుకో తప్పుడు కథనం రాస్తున్నారు. విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత చంద్రబాబుదే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే అధికారంలో ఉన్న పాలకులు చరిత్రహీనులవుతారన్న వక్తలు. నిన్న రౌండ్ టేబుల్ సదస్సు జరిగింది. అయితే చంద్రబాబు గారు ఏమో డబ్బా ఇస్తున్నారు. తలారి ప్రభుత్వం యూరియా కుతంత్రం, వరి సాగు వద్దంటూ చంద్రబాబు పదే ప్రకటనలు. అయితే ఈనాడు వాళ్ళు ముందే మళ్లించేశారు. జూన్ ఆఖరికే 32% యూరియా అమ్మకం అయిపోయింది అంటూ అందువల్లే ఇప్పుడు సమస్య వచ్చిందన్నట్టుగా మరి రాశారు. అసలు యూరియా కొరతే లేదని మరి ఫేక్ ప్రచారం అని మరి వీళ్ళు ఫస్ట్ పేలో ఈ జనరల్ పేపర్లో ఫస్ట్ పేరు వేశారుగా చంద్రబాబు గారు చెప్పిందని. మరి అప్పుడు ఖండించలేదే. తప్పుడు ప్రచారంపై ఉక్కుపాదం సామాజిక మాధ్యమాల్లో. ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు టైటిలింగ్ యాక్ట్ కానించి 30,000 మంది అమ్మాయిలు కానించి నోటికి ఏదొస్తే అదే తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు నిజాలు చెప్తే కూడా ఉక్కుపాదం మోపుతారట. సోషల్ మీడియాకి ఉక్కుపాదం గొంతు నిలిపితే ఆగిపోతుందా? ఇదిగోండి, విష ప్రచారం చేస్తే జైలుకే. మరి వాస్తవాలు ఏంటి? యూరియా కొడుతుందని ఆయన పత్రికలు రాస్తున్నాయి. మిగతా సాక్షి రాస్తే తప్పుడు రాతంట, వైసీపీ వాళ్ళు చెబితే తప్పుడు అండి. ఇదేం పద్ధతో అర్థం కాదు. ఏది ఒకసారి దానికి సంబంధించిన బయట ఒకసారి చూద్దాం. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మీ ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. రైట్. ఇక ఇంకొక వార్త. ఇక ఇప్పుడు అంబటి రాంబాబు గారి మీద పడుతున్నట్టున్నారు. మెల్లగా మాజీ మంత్రిపై భారీ అవినీతి ఆరోపణలు వచ్చినాయంట.
ఈ రకంగా అంటే అంబటి రాంబాబు పేరు నాని వీళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు కదా, వాదనలు చేస్తున్నారు కదా, వాళ్ళ గొంతు నొక్కడానికి అప్పుడే ప్రయత్నం మొదలైపోయినట్టుంది. ఎల్లో మీడియాలో చాలా ప్రముఖంగా రాశారు. అలాగే జగనన్న కాలనీలో వైకాపా జలగ, నిజంగానే ఆంధ్రప్రదేశ్కి జలగలాగా ఈనాడు పట్టి పీడిస్తున్నట్లుగా ఉంది. కనపడిన దాని మీద వైసీపీ వాళ్ళ మీద ఎన్ని బురదలేయటం, అదే తెలుగుదేశం అయితే కప్పిపుచ్చటం. పోనీ నిజంగా ఉంటే ఇద్దరి మీద రాయండి, అభ్యంతరం లేదు, తప్పో ఒప్పో. కానీ ఈ రకమైన అరాచక పరిస్థితి ఇంత నీచ స్థాయికి దిగజారిపోయింది ఈనాడు. దురదృష్టకరం. ఋషికొండను పిచ్చాసుపత్రిగా మారిస్తే మంచిదట. ఈయన గోవా నుంచి వచ్చి మరి ఈయన పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అశోక్ గజపతిరాజు గారు. మరి ఆయన పైగా క్షత్రియ సేవా సమితి ఎంత కుల సభలో అయితే మాత్రం ఇక్కడ పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతాడో అర్థం కాదు. అంత బ్రహ్మాండంగా బిల్డింగ్లు కడితేనేమో పిచ్చి ఆసుపత్రి అంట, అమరావతిలో 1000 కోట్లు ఖర్చు పెడితేనేమో బ్రహ్మాండం అంట. ఈ రకంగా ఉంది.